చలికాలం కదా వ్యాక్సిన్ పెట్టుకోండి అంతే అందుకు ఓకేనా స్కోప్ స్కోప్ కరో స్కోప్ యही ना కొడుకుని వేయండి నవ్వకండి సీరియస్ మ్యాటర్ నాకు తెలుసు చాలా వెళ్తాయి పక్క రీజన్ చెప్పి తమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో అది ఏంటి రీజన్ మనోభావ దెబ్బతిన్నాయి రీజన్ అంటే ఇది చలికాలం కదా వాజ్లైన్ పెట్టుకోండి అందుకని చెప్తున్నా అన్న అమ్మ తోడనా అమ్మ తోడేస్తున్నా నాకేం తెలియదు మూతి వాళ్ళకు చెంపాలు వాళ్ళకుతాయి అన్న నేనేం చేయలేదన్నా అరే బ్రో మేము ప్రాంక్ షూట్ చేస్తున్నాం ఏమనుకోదు సారీ భయ్యా ఇది చలికాలం అన్న మూతి చెంపలు ముఖం అన్ని వలుగుతాయని చెప్తున్నారు మూతి చెంపలు ముఖం అన్ని వలుగుతాయని చెప్తున్నారు ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అన్న నవ్వుతున్నావు ఎందుకు ఇంత నేను మాట్లాడుతున్నా ఆగుతున్నా కదా ఏమైంది మూతి వలుగుతుంది ఏం చేసినా ఎక్స్ట్రాలు మాట్లాడితే చెంపాలు కానీ వలుగుతాయి అన్న నేనేం చేయలేదన్నా నేనేం చేయలే ఇప్పుడు నేనేమో చేసినానే అన్నా లేదన్న ఎందుకు ఆపినారన్నా మీకు ఎంబీఎన్ఆర్ బాయ్స్ అంటే తెలుసా తెలీదన్న నాది అసలు ఈ ఊరే కాదు అదే నువ్వు వాళ్ళని గెలికినావు ఎవరినన్నా నేను ఎవరిని గెలకలే అన్న అమ్మతోడనా నువ్వు వాళ్ళని గెలికినావు నాకు వాళ్ళు చెప్పారు నువ్వు ఏడిస్తే నేను ఇడిచిపెట్టాను అన్న అసలు నేను ఎవరిని గెలకలేదన్న నేను నిజం చెప్పు అమ్మ తోడన్న నేను అసలు ఎవరిని గెలకలే నాకు అసలు ఇట్టకెళ్ళి ఎవరు తెలియని కూడా తెలియదు నిజం చెప్పు అమ్మ తోడన్న నేను అసలు ఎవరిని గెలకలే నాకు అసలు ఇట్టకెళ్ళి ఎవరు తెలియని కూడా తెలియదు ఎందుకు జన్మించితి కలియుగమునా ఇట్లా ఎక్స్ట్రా మాట్లాడితే చెంపాలు కానీ వలుగుతాయి అన్న అమ్మ తోడన్న నిజమన్నా నేను ఎవరిని గెలకలే అన్న ఏమో ఇంకోసారి అయితే ఇంకా నెక్స్ట్ మాట నీ నోటి నుంచి వచ్చిందంటే మూతే వలుగుతుంది సీదా మీరు గర్ల్స్ కాలేజ్ కదా ఒక నిమిషం ఇటు రండి సిస్టర్ నేను మంచిగా సిస్టర్ అంటున్నా సిస్టర్ మీకు నేను మీ దగ్గర ఏం గలీజ్గా మాట్లాడతాను సిస్టర్ అని మీ అన్నోళ్ళు ఉంటారా సిస్టర్ ఒక నిమిషం ఆగు మీ మూతి వలుగుతుంది సిస్టర్ అది కాదు సిస్టర్ నిన్న ఒక అక్క వచ్చి మీ ఫోటో ఉంది అయితే తను ఉండి ఏమన్నది తినకు చెప్పండి తన మూతి వలుగుతుంది అని చెప్పింది ఏమో సిస్టర్ ఇగో మీకు చెప్పము మీ నలుగురు మేము అటు సైడ్ నుంచి పోతాం ఇటు నుంచి పోతాం ఏమో చెప్పింది నిన్న ఇటు సైడ్ నుంచి వస్తుంది మీరు చెప్పండి అని చెప్పింది డైలీ ఆమె ఏమని చెప్పిందంటే డైలీ నేను చెప్పినట్టు నైట్ పెట్టుకొని పడుకోమని అని చెప్పింది ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ సిస్టర్ ఆమె చెప్పింది చెప్తున్నాను ఆమె అక్క ఏమని చెప్పిందంటే నీ పేరు ఏం పేరు నా పేరేమో అని వాళ్ళందరూ చెప్తున్నారు అదే చెప్పారు మీ మూతి చెంపలు చేతులు 3 వలుగుతాయి సరే అన్న మేము అక్కని అడుగుతాం సిస్టర్ ఎందుకు కలుగుతుంది అంటే చలికాలం కదా వ్యాక్సిన్ పెట్టుకోండి అందుకు ఓకేనా సారీ సిస్టర్ అప్లోడ్ చేసుకోవచ్చా వీడియో సరే ఇట్లా హాయ్ చెప్పండి సిస్టర్ కెమెరా సిస్టర్ పెట్టుకోవచ్చు కాదు ఒక అన్న నీకు చెప్పమని చెప్పిండు నీ మూతి చెంపలు 2 వలుగుతాడు ఏ అన్న ఒక అన్న చెప్పమన్నాడు నీ మూతి చెంపలు వలుగుతాడు స్కోప్ స్కోప్ కరో స్కోప్ యही ना కొడుకుని వేయండి స్కోప్ స్కోప్ కరో స్కోప్ యही ना కొడుకుని వేయండి నవ్వకండి సీరియస్ మ్యాటర్ నాకు తెలుసు
చాలా మంది అలా తెలుసు మీకు నేను తెలియదు కానీ అన్న చెప్పమని చెప్తున్నా. ఎంబీఎన్ఆర్ బాయ్స్ నువ్వు వాళ్ళని గెలికినావు అంటాడు. ఎవరు నేనా? నువ్వే. ఎవరు నేనా? నువ్వే. ఏంటి మమ్మీ ఎవడు? అదే వాళ్ళైతే చెప్పమని చెప్తున్నా. నీకు ఎంబీఎన్ఆర్ బాయ్స్ అంటే తెలుసా? అసలు తెలియదు ఇప్పుడు. నేను డ్రైవింగ్ చేస్తాను, కార్ నడిపిస్తాను. పొద్దుగా అవుతా సాయంత్రం వస్తాను. మీరు సడన్ గా నువ్వు వచ్చి ఎంబీఎన్ఆర్ బాయ్స్ అని చెప్పి నాకు అనగానే ఫస్ట్ టైం నేను ప్రిన్సిపల్ మీద బయట తిరిగాను నేను. ఏమన్నా వాళ్ళు ఇట్లా చెప్పమన్నారు చెప్తున్నా అంతే. సీరియస్ అంట. 2 నెలలు అవుతుందంట. నీ మూతి చెంపలు పలుకుతాయంట. ఇంకా ముఖంగానే పలుకుతాయంట లాస్ట్. ఎందుకు జన్మించితి కలియుగమునా ఏమి నేరము చేసితి అర్థమైతే లేదు. తెలుసా నీకు ఎంబీఎన్ఆర్ బాయ్స్ అంటే? నాకు అసలు మా ఏమన్నా కాలేజ్ తప్ప ఇంకేం తెలియదు, నాకు ఎక్కడ తెలియదు. ఇప్పుడు నిజం చెప్పు అన్న. అమ్మ తోడేస్తున్నా, నాకేం తెలియదు. మూతి వలుగుతాయి, చెంపలు వలుగుతాయి. అన్న నేనేం చేయలేదన్న. అరే బ్రో మేము ప్రాంక్ షూట్ చేస్తున్నాం, ఏమనుకోదు. సారీ భయ్యా. ఆగండి, ఇద్దరు మూతులు వలుగుతాయి. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. అక్క ప్రాంక్ అక్క ఇద్దరు మూతులు వలుగుతాయి. ఏంటి మమ్మీ ఎవడు? రీజన్ చెప్పు. వలుగుతాయి. నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే చెంపాలు కానీ వాళ్ళు అట్లా అంటలేనా? ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ మాట్లాడితే చేతులు కానీ వలుగుతాయి. రండి ముగ్గురు. ఏడిపోతున్నారు? ఏ హాస్టల్? ముగ్గురా? ఏ క్లాస్? నువ్వురా సీరియస్ చెప్తున్నా. మూతులు వలుగుతాయి ముగ్గురువి. ఏంటి మమ్మీ ఎవడు? చంపలు కూడా పగులుతాయి, అర్థమవుతుందా? కర్రా నేనేం చెప్పినా మీకు? ఏమన్నా నేను నిన్ను కొడతా అన్నా? మీ ముగ్గురు మూతులు వలుగుతాయి, చెంపలు కూడా వలుగుతాయి. నీది ఇంకా వగులుతా జుర్రా, చెప్తున్నా. సీరియస్ చెప్తున్నా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. అర్థమైందా? వీడికి నీకు ఏదో చెప్దాం అనుకుంటున్నా కానీ ఆ మూతి వగిలితే మాత్రం పనికి రాకుండా పోతుంది. ఎందుకో చెప్పాలనా? ఎందుకు వగులుతావు చెప్పాలనా? చలికాలం కదా ఇది, వాసన పెట్టుకోండి మళ్ళా వగులుతాయి. చలికాలం కదా ఇది, వాసన పెట్టుకోండి మళ్ళా వగులుతాయి. చెప్పురా ఆడా. అర్థమైందా? ఎందుకంటే అంతా నాకు తెలియదు కానీ పగులుతాయి మాత్రం పగులుతాయి పక్క. రీజన్ చెప్పి తమంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో. అది ఏంటి రీజన్? మనోభావ దెబ్బతిన్నాయి. రీజన్ అంటే ఇది చలికాలం కదా, వాసన పెట్టుకోండి అందుకని చెప్తున్నా. ఒకసారి అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్తారా? ప్రాంక్ వీడియో ఎంబీఎన్ఆర్ బాయ్స్ ఆడ. మనీష్ మూతి వలుగుతాయి. ఆగు బ్రో, మాట్లాడతలేనా? మూతి వలుగుతుంది. ఎక్కువ మాట్లాడితే చెంపలుగానే వలుగుతాయి. వేడికోతావు. నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అలా చెప్పేది నీకు. అరే నేనేం కొట్టాను లే బ్రో. ఇంత అందమైన ఫేస్ నీకు పలుకుతాను తెలుసలే అన్న. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఎంత అందంగా ఉన్నావు చూసుకో. అన్న అది పలుకుతే బాగుండదు అన్న. అది అట్లా అంటున్నావా? సరే బ్రో. ఏంది
అన్నా నీకు ఒకటి అర్థమవుతుందా? ఇది చలికాలం అన్న, మూతి చెంపలు ముఖం అన్నీ వలుగుతాయని చెప్తున్నారు. మూతి చెంపలు ముఖం అన్నీ వలుగుతాయని చెప్తున్నారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అన్న ఏమని షూటింగ్ ఒకవేళ నేను సీరియస్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ ఉంది ర్యాంక్ స్టార్ ఉండదే నవ్వేయడం. సరే కానీ బ్రో, ఇప్పుడు నేను సడన్ గా మీరు వచ్చి నువ్వు అది అనే వరకు నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఒకవేళ నేను మా ఫ్రెండ్స్ రౌడీ మీకన్నా తోపు ఉన్నారు కానీ నెంబర్ తీసుకుంటే పోయేదే ఉంది. ఇప్పుడు రప్పిస్తుంది బడపల్లి ఏరియా తెలుసు కదా, ఆ బడపల్లి ఏరియా వీరన్నపేట ఏరియా వాళ్ళు గిట్ల వస్తారు. పాత్రలు జైలు గిట్ల వచ్చినావు, సో వాళ్ళు గిట్ల వస్తారు. అది రికార్డ్ చేయమని చెప్పి బ్రో, రికార్డ్ ఇది ఇట్లా చేయండి బ్రో. లాస్ట్ ఎడిటింగ్ లో రక్త చరిత్ర అనే ఒక బీజంగానే యాడ్ చేయండి. పార్ట్ 2 అన్న పార్ట్ 3 అన్న పెట్టండి. చేయండి బ్రో. లాస్ట్ ఎడిటింగ్ లో రక్త చరిత్ర అనే ఒక బీజంగానే యాడ్ చేయండి. పార్ట్ 2 అన్న పార్ట్ 3 అన్న పెట్టండి. ఇలాంటి స్క్రిప్ట్లకు నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను. పార్ట్ 2 ఆల్రెడీ చాలా మందికి. పార్ట్ 1 అయిపోయిందా? పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 3 ఎప్పుడు వస్తే బాగుపడి పార్ట్ 3 లేదు. సీజన్ అన్న పెట్టుకోవాలి, లేదంటే ఇట్లా సీజన్ నెక్స్ట్ సీజన్ ఇక నెక్స్ట్ సీజన్. మాది ఎంబీఎన్ఆర్ బాయ్స్ అని యూట్యూబ్ ఛానల్ అనుకున్నా. అయితే బ్రో సడన్ గా కెమెరా పెట్టుకోవడం ఏంటి? అరే ఫస్ట్ టైం నేను ఇట్లా ప్రాంక్